హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సిఎస్. సడన్ గా బయటికైతే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాలో కూడా ప్లాన్ లేదు, జస్ట్ అలా బయటికైతే వెళ్ళాము. తర్వాత అయితే మేము విశాల్ మార్ట్కి వెళ్ళాము. కంపేర్ టు ద లాస్ట్ టైం ఈసారి అయితే మాకు కలెక్షన్ అంతా కూడా బాగుంది. చందు అయితే కొన్ని అవుట్ఫిట్స్ ట్రై చేశాడు. కలెక్షన్ అయితే బాగుంది. ఫుట్‌వేర్ కలెక్షన్ కూడా బాగుంది. అఫోర్డబుల్ రేంజెస్‌లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. నాకు ఒక మోడల్ నచ్చింది. నా సైజ్ అయితే దొరకలేదు. కిడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మేము ఒక అవుట్‌ఫిట్ అయితే తీసుకున్నాము. కమింగ్ టు ద కుర్తా సెట్స్, టాప్స్ అయితే చాలా బాగున్నాయి. కలెక్షన్ అండ్ అఫోర్డబుల్ రేంజ్ కూడా. ఇవి చూస్తున్నవన్నీ కూడా 500 రేంజ్‌లోనే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ మేము డిన్నర్‌కి ప్లాన్ చేసాం కాబట్టి ఇంకా హడావిడిగా వెళ్ళిపోవాల్సొచ్చింది. పెద్దగా అయితే ఏం చూడలేదు కలెక్షన్, బట్ బాగుంది చూస్తూనే. చందు బిల్లింగ్ దగ్గర ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ చూసేసాను. నెక్స్ట్ ఇంటికొచ్చేసి రెడీ అయిపోయి మళ్ళీ మేము రెస్టారెంట్‌కైతే స్టార్ట్ అయిపోయాము. శంషాబాద్ నుంచి మాకు అప్రాక్సిమేట్‌లీ ఒక 10 మినిట్స్ పడుతుందంతే. స్వాద్ జంక్షన్ మేము కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి బాగా అనిపించింది. అది కాక శంషాబాద్ దగ్గర కాబట్టి వెళ్ళాము. కమింగ్ టు ద ప్రైసెస్, కొద్దిగా ప్రైస్ ఎక్కువనే అనిపించింది. బట్ ఇప్పుడు అన్ని ప్లేసెస్‌లో కూడా ఇలానే ఉంటున్నాయి. మేమైతే ఘీ కారం ఇడ్లీ తీసుకున్నాము. టేస్ట్ వైస్‌గా చాలా బావుంది. ఘాటుగా అండ్ సాంబార్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, అంత బావుంది. బట్ మేము డిసప్పాయింట్ అయిందైతే క్వాంటిటీ దగ్గర. కొంచెం క్వాంటిటీ పెంచుంటే బావుండేదనిపించింది. నెక్స్ట్ పిజ్జా దోస అయితే ఆర్డర్ చేసుకున్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ దోసాస్ అనమాట ఇప్పటిదాకా మేము తిన్న దాంట్లో. మేము దోస తింటున్నామా, పిజ్జా తింటున్నామా అర్థం కాలేదు. అంత టేస్ట్ రియలిస్టిక్‌గా ఉంది, పిజ్జా తింటున్నట్టే. చందుని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా పెట్టుకోగానే చాలా నచ్చేసింది. ఎస్పెషల్లీ ఈ పిజ్జా దోస కోసం మళ్ళీ వెళ్ళాలనిపించింది మాకు. నెక్స్ట్ లాస్ట్‌లో మసాలా దోస అయితే ఆర్డర్ చేసుకున్నాము. కమింగ్ టు ద మసాలా దోస కూడా చాలా బావుంది. ఎస్పెషల్లీ వాళ్ళ చట్నీస్ అండ్ సాంబార్ అయితే చాలా బావుంది. మాకు చాలా నచ్చింది సాంబార్. ఫుడ్‌ని ఎంజాయ్ చేశాక ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈరోజైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డిన్నర్ ప్లాన్‌కైతే వెళ్ళాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసి స్వాద్ జంక్షన్ అనే హోటల్‌కి. నా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా హై లెవెల్‌లో ఉంది. బట్ మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పిజ్జా దోస అయితే నెవర్ ఎక్స్‌పెక్టెడ్. మేము పెట్టిన ప్రైస్‌కి అంత టేస్టీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్యాండ్స్ డౌన్ ఇప్పటిదాకా అంత మంచి పిజ్జా దోస ఎప్పుడు తినలేదు. మా డైలీ రొటీన్ నైట్ వాకింగ్‌కెళ్ళినప్పుడు మా స్ట్రీట్ డాగ్‌కి బిస్కెట్స్ ఇస్తామనమాట. చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుంది. మా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తది. దీన్ని మేము కర్రోడ్ అని పిలుచుకుంటాము చాలా క్యూట్‌గా. సో, దట్స్ ఇట్ గైస్.